ఏ విధంగా టార్గెట్ జయపాల్ యాదవ్ గారికి లేనిదేంది, తల్లోజు ఆచారికి ఉన్నదేంటి? ఇక రీసెంట్లీ ఈశ్వరమ్మ యాదవ్ యాదాద్రి బోర్డు చైర్పర్సన్, యాదాద్రి బోర్డులో మెంబరు. ఆమె పాపము ఒక బీసీ సామాజిక వర్గం నుంచి, బహుజన సామాజిక వర్గం నుంచి వచ్చి ఆమె సీనియర్ రాజకీయ నాయకురాలు, అత్యంత మెజారిటీతో ఎల్బీ నగర్ మున్సిపాలిటీలో ఆనాడు కౌన్సిలర్గా గెలుపొందిన మహిళ, సీనియర్ రాజకీయ నాయకులు, 84 సంవత్సరాలను కూడా ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో ప్రజలకు సేవ చేస్తున్న ఒక ఉక్కు మహిళ. ఆమె యాదాద్రి బోర్డు మెంబర్గా పదవీ స్వీకార ప్రమాణం చేస్తేనే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ గారికి కాలింది. వెంటనే ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, వేస్ట్ మొండ అదేని రకరకాల, నేను అనొద్దు సార్ క్షమించాలి, కానీ ఆ మాట అన్నాడు ఆయన. అనే వరకు ఆ రికార్డ్ అంతా కూడా వైరల్ అయింది. ఈమె పోతే నిద్రలేసే వరకు ఆమె చెప్పింది, నాకు బిడ్డకి ఇట్లా అంటారు చూడు బిడ్డ, నేను అమ్మమ్మ లాంటి నానమ్మ లాంటి దాన్ని, నాకు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు చూడు బిడ్డ, వీళ్ళు ఎట్లాంటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? జక్కిడి శివచరణ్ రెడ్డి గారికి 2+2 గన్మెన్ ఇచ్చింది. అరే తిట్టినోనికేమో గన్మెన్ ఇస్తేవి 2+2, తిట్లు తిన్న మహిళ, ప్రాణాపాయంలో ఉండే మహిళకేమో సీనియర్ రాజకీయ ఆమెకేమో అట్లనే పడేసిండ్రు. అంటే ఇంత దుర్మార్గం ఉంటుందా? మీరు ఆలోచించండి. ఇక పోలీసు శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తెచ్చుకున్న ఇన్స్పెక్టర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆనిముత్యం లాంటోడు. ఆయనను బిడ్డ నువ్వు అమ్మకు పుట్టినవా, కొడుకాన్ని సంగతి చూస్తా అని చెప్పి హోంగార్డులను పోలీసులను ఇష్టం వచ్చినట్టు పొట్టు తిట్టిన తూర్పు జగ్గారెడ్డి గారికి 2+2 గన్మెన్ ఇచ్చిండ్రు. ఏ బేసిస్ మీద ఇచ్చిండ్రు? ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇచ్చిండ్రా? ఎక్కడో రాసింది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గన్మెన్ ఇవ్వాలని ఎక్కడ రాసింది? ఎస్ఏ సంపత్ కుమార్ మహారాష్ట్ర ఇన్ఛార్జు కాంగ్రెస్ అని, మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ మహారాష్ట్ర నుంచి తీసుకోవయా, తెలంగాణ పిల్లల సొమ్ము తీసుకొని మహారాష్ట్రలో పోయి మరి రాజకీయం చేస్తున్నావు, మహారాష్ట్ర దగ్గర తీసుకో. ఆయనకి ఇచ్చిండ్రు. తూర్పు జగ్గారెడ్డికి గన్మెన్ ఇచ్చిండ్రు. మరి తూముకుంట నర్సారెడ్డికి గన్మెన్ ఇచ్చిండు. ఆయన ఎమ్మెల్యేనా ఏమన్నా? తూముకుంట నర్సారెడ్డి. మైనంపల్లి హనుమంతరావు 2+2. రౌడీలందరికీ మా ఈ ఏరియాలో ఆరాధ్యదమైన మైనంపల్లి హనుమంతరావుకి ఏమో 2+2. కొండామురళి, ఎవరైనా పసునూరి దయాకర్, రాజనాల శ్రీహరి, ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఈయన బీజేపీ, ఎర్రబెల్లి ప్రదీప్రావుకు గన్మెన్ 1+1. మరి మా పెద్ద సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? మా దాస్య వినభాస్కర్ ఏం పాపం చేసిండు? మా నన్నపనే నరేందర్ ఏం పాపం చేసిండు? తెలంగాణలో మొదటి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆయన ఏం పాపం చేసిన? ఆయన కింద తీసేసిండ్రు. ఆయన కూడా మాజీ డిప్యూటీ సీఎం కదా, మరి ఆయనకు కూడా ఇవ్వాలి కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఆదిలాబాద్లో ఆత్రం సక్కు గన్మెన్ ఇచ్చిండ్రు, పురాణం సతీష్కి ఇచ్చిండ్రు. వీళ్ళందరూ ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు. వేణుగోపాలాచారికి 1+1 గన్మెన్ ఇచ్చిండ్రు. ఐక్యారెడ్డికి 2+2 ఇచ్చిండ్రు. జోగురామన్న 0, బల్కా సుమన్ 0, దుర్గం చిన్నయ్య 0, నడిపల్లి దివాకర్ రావు 0. ఈ వరంగల్ అయితే నవీన్ రాజు అంట, డౌడ్ షీటర్ అని అందరూ అంటున్నారు, ఈయన కూడా గన్మెన్. పసునూరు దయాకర్ ఎక్స్ఎంపీ గన్మెన్. మరి పసునూరు దయాకర్కి 1+1 ఇచ్చినప్పుడు మాలోత్ కవిత ఏం పాపం చేసింది? ఆమె కూడా ఇవ్వాలి కదా. మాలోత్ కవిత ఏం పాపం చేసింది? ఆమె కూడా ఇవ్వాలి కదా గన్మెన్. సత్యవతి రాథోడు, ఆమె పాపం చేసింది. సో ఈ విధంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనేది ఒక లోపభూయిష్టమైన, అంటే ఇష్టమైన వాళ్ళకు గన్మెన్, ఇష్టం కలిగిన వాళ్ళకు, ప్రశ్నలు అడిగిన వాళ్ళకు తీసేయి, వాడు సచ్చినా మంచిదే. తీవ్రమైన మానసిక ఒత్తిడి గురి కావాలి వీళ్ళందరూ కూడా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడో, లేకపోతే మాజీ ఎంపీ ఉన్నప్పుడో, లేకపోతే ఏది ఉన్నప్పుడో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీకు కనిపించలేదు. రేపు పొద్దున మీరు మాజీ ముఖ్యమంత్రి అయితే కూడా బీఆర్ఎస్ పార్టీ మీకేం గన్మెన్ తగ్గించదు, డోంట్ వరీ. కానీ అరాచక పాలన బంద్ చేయండి. ఇప్పుడు నేను ఇవాళ ఓపెన్గా డిమాండ్ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నుంచి, మీరు ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండేషన్ రద్దు చేయండి, పాత దానికి పోండి, మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించండి. ఈ విషయాలను మీరు ప్రజల ముందర పెట్టండి. బికాస్ దిస్ ఇస్ పబ్లిక్ మనీ. ద గన్మెన్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్, ద బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ యు ఆర్ గివింగ్, ద డీజిల్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ ఇస్ ఆల్ పబ్లిక్ మనీ. ఇట్ షుడ్ బి, మీ డీజీపీ గారు అన్నారు, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ క్లియర్ థ్రెట్, క్రెడిబుల్ థ్రెట్. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది మైనంపల్లి హనుమంతరావు గారికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది చెప్పాలి. తూర్పు జగ్గారెడ్డికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది? రౌడీ షీట్ల నుంచి థ్రెట్ ఉందా?
ఆ రోజు సంగారెడ్డిలో ఇద్దరు రౌడీ షీట్లను తీసుకొని పోయాడు కదా, వాళ్ళ నుంచి థ్రెట్ ఉందా? మైనపల్లి హనుమంతరావుకు రౌడీ షీట్ల నుంచి థ్రెట్ ఉందా? మరి ఆయనకు థ్రెట్ ఉన్నప్పుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్కి ఎందుకు లేదు? ఆయన కూడా ఉండాలి లెక్క ప్రకారం. బల్క సుమన్ కూడా ఉండాలి. కొప్పులేశ్వర్ కూడా 2+2 ఇవ్వాలి. జోగురామన్నకు కూడా గన్మెన్ ఇవ్వాలి. ఐక్యరెడ్డికి ఒక న్యాయం, జోగురామన్నకి ఇంకో న్యాయం ఎట్లుంటుంది? జైపాల్ యాదవ్కి ఒక న్యాయం, ఉప్పల వెంకటేష్కి ఒక న్యాయము, తల్లోజ్ ఆచార్యకు మరో న్యాయం. అంటే నువ్వు బీజేపీ కాంగ్రెస్ దోస్తి బాయి ఎర్రబెల్లి ప్రదీప్రావుకి ఒక న్యాయము, దాస్య వినయభాస్కర్కి ఇంకో న్యాయం. ఈ విధంగా మీరు ముసుగులో గుద్దులాట కాదు. ఐ డిమాండ్ ద గవర్నమెంట్, మీరు దయచేసి థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్, సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండేషన్స్ ఏ బేసిస్ మీద చేసిండ్రు ఆ విషయాలు ప్రజల ముందర పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఇది సీక్రెట్ మేము చెప్పము, వాళ్ళ ప్రాణాలకు ముప్పు అంటే మరి మా ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది, మా పెద్దిశ్వర రెడ్డి ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది. అందుకొరకే అంత తీవ్రమైన ఒత్తిడికి లోనైండు. ఇలా హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు ఆయన. ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు. మీకు చెప్తారా రేవంత్ రెడ్డి గారు? పైడాకుల అశోక్ న్యాయము, పైడాకుల అశోక్ ఒక న్యాయము, సత్యవతి రాథోడ్కు మరొక న్యాయం ఉండదు కదా? మాలోత్ కవితకు ఒక న్యాయము, సునీత మహేందర్ రెడ్డికి ఇంకొక న్యాయం ఉండదుగా? పట్నం నరేందర్ రెడ్డికి ఒక న్యాయము, అనుముల తిరుపతి రెడ్డికి కొండలరెడ్డికి ఇంకో న్యాయం. అనుముల తిరుపతి రెడ్డి మీద థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ ఏమున్నది? ముఖ్యమంత్రి బంధువులే ఆయన హోదా అయితే, ముఖ్యమంత్రి సోదరుడు ఆయన హోదా అయితే, షో మీద ఎల్లో బుక్, ఆ బ్లూ బుక్కో ఎల్లో బుక్ ఉంటుందిగా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో, అందులో ముఖ్యమంత్రి బంధువులు వాళ్ళందరికీ కూడా అత్యాధునిక ఆయుధాలతో బీపీ కార్లు ఇవ్వాలి, అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని ఎక్కడ రాసినదో దయచేసి ఆ విషయాలు ప్రజల ముందర పెట్టండి. జానారెడ్డి గారికి 2+2 గన్మెన్ ఇవ్వాలని, బీపీ కార్ ఇవ్వాలని, ఇంటి ముందర గార్డు పెట్టాలని ఎక్కడ రాసున్నది? ఆయన హోదా కేవలం రేవంత్ రెడ్డి గారికి దోస్తు కావడం వల్లనేనా? ఏంటి ఎక్కడ దురువులు? అందుకొరకే అర్జెంటుగా థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా బయట పెట్టాలి. అదేవిధంగా ఫహీం ఖురేషి, అదేవిధంగా వాసవి బిల్డర్స్ అనేటోడు ఎవడైతే విజయ్ కుమార్ ఉన్నాడో వాడు, ఈ ఫహీం ఖురేషి కలిసి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద చేసిన కుట్ర అవుతుందో ఆ కుట్ర బహిర్గతం కావాలి, బరాబర్ కావాలి. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికి కూడా ముప్పు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎంపీలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు కూడా భద్రత వెంటనే పునరుద్ధరించాలి. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా 5-6 మంది ఎక్స్ఎమ్మెల్యేలు గౌరవ హైకోర్టుకు పోయి వాళ్ళు ఒకటి తెచ్చుకున్నారు, ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ను కూడా మీరు హానర్ చేయడం లేదు. ఎందుకు అంటే కోర్టులు అంటే నిన్న రంగనాథ్ గారిని తీసేయమని కోర్టు ఏ విధంగా అయితే ఆర్డర్ ఇచ్చిందో, మీరు డివిజన్ బెంచ్ పోతాము, ఎక్కడ పోతాము, అక్కడ పోతామని ప్రభుత్వంలో ఎవరిని ఎక్కడ నియమించుకోవాలో మా హక్కు అని మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము కూడా ఏమంటున్నామంటే మాకు ముప్పున్నప్పుడు మమ్మల్ని కాపాడడం ప్రభుత్వం హక్కు. దానికోసమే మేము కోర్టు గడప దొక్కాము, న్యాయస్థానం గడప దొక్కాము. గౌరవ న్యాయస్థానం మా బాధను అర్థం చేసుకొని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ చూపాలి కదా. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు పోయి ఆర్డర్ వరంగల్ కమిషనర్కి ఇస్తే, సార్ నాకేం తెలియదు ఎస్ఆర్సీ పోయి అడగన్నట్టు. ఎవరు ఎస్ఆర్సీ? ఏ చెట్టు కింద ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ బతుకమ్మ కుట్టను ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ హుసేన్ సాగర్ ఉంటాడు ఎస్ఆర్సీ?